విజయనగరం జిల్లా రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 99వ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఉత్సవాల ఏర్పాట్లపై ఈవో మాధవరావు అధ్యక్షతన పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక అధికారులతో సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 99వ జాతర మహోత్సవం ఈ నెల 9, 10, 11 తేదీలలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఈవో మాధవరావు అధ్యక్షతన పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఎక్కువ క్యూ లైన్లు ఏర్పాట్లు చేయాలని, గుడిలో రద్దీ తగ్గే విధంగా చూడాలని పలువురు సూచనలు చేశారు. అలాగే వీఐపీలు వచ్చేటప్పుడు త్వరగా దర్శనం జరిగేలా ఆలయ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిత్యం నిఘా ఉంచుతామని, 20 సీసీ కెమెరాలు, 3 డ్రోన్లు ఏర్పాట్లు చేస్తామని సీఐ అశోక్ కుమార్ తెలిపారు. పారిశుద్ధ్య బృందాలతో గుడి ప్రాంగణం, పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా త్రాగునీరు, బయో టాయిలెట్లు 4 వైపులా ఏర్పాట్లు చేస్తామని మున్సిపల్ కమిషనర్ రామప్పలనాయుడు తెలిపారు. అందరి సహకారంతో ఈ ఏడాది ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని, విద్యుత్ దీపాలతో అలంకరణ, పేరొందిన సెలబ్రిటీలతో ప్రోగ్రామ్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేశామని ఈవో మాధవరావు అన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ రవికుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, ఫైర్ సిఐ జగన్నాథరావు, ధర్మకర్తల మండలి సభ్యులు వాకచర్ల దుర్గాప్రసాద్, పైడ్రాజు, టీడీపీ నాయకులు పొట్లూరు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.